ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అంటే అది పూర్తిగా ముస్లిం దేశం. ఇప్పుడు బంగ్లాదేశ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ కదా సార్. కానీ ఇప్పుడు సెక్యులర్ అనే పదాన్ని తీసేస్తే అది ముస్లిం దేశంగా మారిపోతుంది. ఇప్పటికే పాకిస్తాన్తో ఇబ్బంది పడుతూ ఉన్నాం కాబట్టి బంగ్లాదేశ్ భవిష్యత్తులో మరో పాకిస్తాన్గా మారే అవకాశం. భవిష్యత్తు గురించి నేను ఎలా చెప్పాలి, నాకు ఎలా తెలుస్తుంది? 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల ముస్లిం దేశంగా ఇప్పటికే ఒక ముస్లిం దేశం. ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముస్లిం దేశం అంటే మన సరిహద్దు దేశం కాదు కదా. కాదు, సరిహద్దు ఎంత దూరం? సరిహద్దు దేశంతో ఉంటాయండి సమస్యలు. ఇప్పుడు రష్యాకు అమెరికా సరిహద్దు దేశమా? ఆ రెండు దేశాల మధ్య ఎందుకు ఘర్షణ ఉంది? మనకు అర్థం కావాల్సింది, ఇప్పుడు అమెరికా చైనా సరిహద్దు దేశాలు, ఆ రెండు దేశాల మధ్య ఘర్షణ లేదా? ఇరాన్ ఇజ్రాయెల్ కూడా ఇరాన్ ఇజ్రాయెల్ అంటే సరిహద్దు కొంచెం దగ్గరలో ఉన్న దేశాలు. మీరు చెప్పేది అది రాంగ్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు అమెరికాకు ఇరాన్కు శత్రుత్వం, అవి సరిహద్దు దేశాలా అండి? అందువల్ల సరిహద్దు దేశాల మధ్యనే వివాదాలు ఉంటాయనేది నిజం కాదు. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు బ్రిటన్ ఫాక్లాండ్ దీవుల కొరకు యుద్ధం జరిపింది, అది ఎక్కడో అర్జెంటీనా సమీపంలో ఉన్నాయి. అందువల్ల సరిహద్దు దేశాల మధ్యనే ఘర్షణ ఉంటుంది అనుకోవడం అనేది రాంగ్ ఆర్గ్యుమెంట్ మొదలు. తర్వాత మనకు ఇంకొక డైమెన్షన్ అర్థం కావాల్సింది ఏంటంటే, ముస్లిం దేశం అయినంత మాత్రం మన వ్యతిరేకం ఉంటుంది అనుకోవడం మొదలు పొరపాటు. నేను ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి భారతదేశానికి. అదేమీ సెక్యులర్ కంట్రీ కాదే, అదేమీ సెక్యులర్ దేశం కాదు, అది ఇస్లామిక్ రిపబ్లికే. అది రాచరికం, ప్రజాస్వామ్యం కూడా కాదు. కనీసం బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో ఫార్సికల్ ఎలక్షన్లు జరుగుతాయి, అక్కడ ఎలక్షన్లు కూడా జరగవు. సో ఆడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హిందూ టెంపుల్ కొరకు ప్రభుత్వమే ల్యాండ్ డొనేట్ చేసింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్ళి దాన్ని ప్రారంభించారు అక్కడ దేవాలయాన్ని. మరి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఎక్కడన్నా హిందువులపైన దాడులు జరుగుతున్నాయా? సో అందువల్ల అంతర్జాతీయ సంబంధాలు అర్థం చేసుకోకుండా మనం కామెంట్ చేయకూడదు. ఏదో ముస్లిం దేశం అయితే వ్యతిరేకము అనేది ఒక రాంగ్ టెండెన్సీని పంపిస్తుంది. నేను మీకు ముస్లిం దేశం సౌదీ అరేబియా, మనకు లేదా ఫ్రెండ్షిప్? సౌదీ అరేబియాతో మనకు ఎక్కడైనా ఘర్షణ ఉందా? ఇండియా వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ కంట్రీస్లో ఈ రెండు దేశాలు లేవా? ఆ మరకత్తి ఇరాన్తో మనకు సత్సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ ముస్లిం దేశం కాదా? ఇరాన్ మత నాయకులు అయతుల్లా ఖమేనీ నాయకత్వంలో ఉన్న దేశం అది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అది. మరి ఆ దేశంతో మనకు బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి కదా. ఇండోనేషియా ముస్లిం దేశం కాదా? సో ఇండోనేషియాలో 99% మంది ముస్లింలే కదా. ఆ దేశంతో మనకు బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి కదా. ఆ మాటకైతే పాలస్తీనీయులు వాళ్ళ హక్కుల కొరకు మనం నిలబడ్డాం, వాళ్ళు ముస్లింలు గారా? మనకి ఇన్ని ముస్లిం దేశాలతో మనకు సంబంధాలు ఉన్నాయి. బహ్రెయిన్ ముస్లిం దేశం కాదా? ఖతార్ ముస్లిం దేశం కాదా? కువైట్ ముస్లిం దేశం కాదా? ఈజిప్ట్ ముస్లిం దేశం కాదా? ఈ అన్ని దేశాలతో మన బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు మాజీ సోవియట్ రిపబ్లిక్స్ కజకస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, మీకు ఇవన్నీ ముస్లిం దేశాలే కదా. మన బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి కదా. ఇవన్నీ ముస్లిం మెజారిటీ అన్న ఉన్న దేశాలు, లేదా అధికారికంగా దే ఆర్ నాట్ సెక్యులర్ కంట్రీ. మీకు ముస్లింలు 99%, 90% ఉన్న ఇన్ని దేశాలు ఉదాహరణలు చెప్పాను మీకు. ఈ దేశాలు ఎక్కడా భారతదేశానికి ఇబ్బందులు లేవు, మంచి బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి. అవి సెక్యులర్ కంట్రీస్ కూడా కావు మీకు. అందుకే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉదాహరణ ఇచ్చాను, ఇరాన్ ఉదాహరణ ఇచ్చాను మీకు, సౌదీ అరేబియా ఉదాహరణ ఇచ్చాను. ఇవేవి మరి ముస్లిం దేశాలే, అవి అధికారికంగా మతరాజ్యాలు, అవేమి సెక్యులర్ కంట్రీస్ కావు. దేర్ మతరాజ్యాలు కదా. మరి ఆ మతరాజ్యాలతో మనకు ఎందుకు మంచి సంబంధాలు ఉన్నాయి? మరి మతరాజ్యాలు అవి అఫీషియల్లీ డిక్లేర్డ్ ఇస్లామిక్ కంట్రీస్. సో అందువల్ల ముస్లిం దేశాల వల్ల భారతదేశానికి సంబంధాలు లేకుండా పోతాయనేది రాంగ్ ఆర్గ్యుమెంట్. ఆ దేశంతో ఉన్న హిస్టారికల్ రిలేషన్స్, ఆ దేశంలో ఉండే ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ కనుక, మత ఉన్మాద భావాలు ఉన్నటువంటి రాజకీయ శక్తులు, చారిత్రకంగా భారత వ్యతిరేకత కలిగిన రాజకీయ శక్తులు ఉంటే అక్కడ మనకు ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఈవెన్ సెక్యులర్ కంట్రీస్ కానంత మాత్రాన మనకు ఇబ్బంది ఉండాలని లేదు. అందుకే నేను ఇన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాను. ఇవన్నీ ఇప్పుడు యూఏఈ, సౌదీ అరేబియా సెక్యులర్ కంట్రీస్ కావవి, ఇస్లామిక్ కంట్రీసే. ఇప్పటిదాకా మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ చెప్పిన దేశాల్లో భారత వ్యతిరేక భావన లేకపోతే మత ఛాందసవాదం ఆ టైప్ లేదు కదా సార్. రీసెంట్గా హసీనా అది కూడా రాంగ్, అది కూడా రాంగ్. మత ఛాందసవాదం లేదని ఎవరు చెప్పాను మీకు? అన్నానా? అనలేదు. సౌదీ అరేబియా ఉంది ఉదాహరణకు, ప్రపంచంలో ఉన్న అత్యంత ఛాందసవాద ఇస్లాంకి అది కేంద్రం. వహాబీయిజం ప్రపంచం, ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు మత ఉన్మాదమే, భయంకరమైన మతోన్మాదం మిత్రం ఆ వహాబిజం. ఇప్పుడు ఈవెన్ మీకు వీళ్ళు ఒసామా బిన్ లాడెన్
రిప్రజెంట్ చేసేది వహాబిజమే. ఆ వహాబిజానికి మూలం సౌదీ అరేబియా. ఇప్పటికి కూడా ప్రపంచంలో వహాబీ ఇస్లాం అంటారు అత్యంత ఛాందసవాద ఉన్మాద భావాలకు కలిగిన మతానికి రిప్రజెంటేటివ్ సౌదీ అరేబియా. అందువల్ల ఇవన్నీ మనం నిజం కాదు నేను చెప్పేది. అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి రెండు దేశాల మధ్య సంబంధాలు. మీకు మీరు సౌదీ అరేబియాను మించిన మత ఛాందసవాదం ఉన్న దేశం ఇంకోటి ఉందా? సో మత ఛాందసవాదం లేదా అక్కడ సౌదీ అరేబియాలో అసలు. అందువల్ల మీకు ఆ దేశంలో ఆ దేశానికి మన దేశానికి ఉండే అనేక హిస్టారికల్ రీజన్స్, అక్కడ ఏ పొలిటికల్ ఫోర్సెస్ పవర్లో ఉంటాయి, ఏ పొలిటికల్ ఫోర్సెస్ ఆధిపత్యంలో ఉంటాయి, ఆ పొలిటికల్ ఫోర్స్ యొక్క క్యారెక్టర్ ఏంటి, అక్కడున్న జియో పాలిటిక్స్ ఏంటి, ఆ జియో పాలిటిక్స్లో రెండు దేశాల సంబంధాలు ఏంటి, ఇలా ఒక కాంప్లెక్స్ వెబ్ ఆఫ్ థింగ్స్ ఒక రెండు కంట్రీస్ మధ్య రిలేషన్స్ డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు అమెరికా చాలా సెక్యులర్ నేషన్, మరి పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ కంట్రీ, ఎందుకున్నది మంచి సంబంధాలు మరి అది రెండు దేశాల మధ్య? చైనా అయితే కమ్యూనిస్ట్ కంట్రీ, పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ నేషన్. సో మీకు చైనాలోని జియాంగ్ ప్రావిన్స్లో మీకు తీవ్రమైన మత ఉన్మాద భావాల్ని కలిగిన వారు ఉన్నారు అక్కడ ఆ దేశాన్ని అక్కడ వాళ్ళు అనుభవిస్తున్నారు ఇస్లామిక్ మత ఉన్మాదాన్ని. మరి పాకిస్తాన్తో ఎందుకు సంబంధాలు ఉన్నాయి? ఇప్పుడు భారతదేశం ఇటీవల తాలిబాన్లతో కూడా చర్చలు జరిపింది కదా. మరి తాలిబాన్లో మించిన మతోన్మాదులు కూడా ఉన్నాడా? తాలిబాన్లతో కూడా డిస్కషన్ నడిపాము ఈ మధ్య. భారతదేశం ఇంటర్నేషనల్ రిలేషన్స్ అలా ఉండవు. ఆయా కంట్రీస్కు మధ్య నుండే స్ట్రాటజిక్ రిలేషన్స్, జియో పాలిటిక్స్, రష్యాకు చైనాకు తాలిబాన్కి ఏంటి కామనాలిటీ? ఆ మడకతే ట్రంప్ ప్రభుత్వం ఉండగానే కదా తాలిబాన్లతో ఒప్పందం చేసుకుంది. తాలిబాన్లు సెక్యులర్ ఏమన్నా? అమెరికాలాగా డెమోక్రటిక్ ఆ తాలిబాన్లు. ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ మధ్య చర్చ జరిపింది మన ప్రభుత్వమే తాలిబాన్తో. అందువల్ల ఇంటర్నేషనల్ రిలేషన్స్ అలా ఉండవు. జియో పాలిటిక్స్ అనేక ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటాయి. రైట్ సార్. ఇక కాదేది రాజకీయాలకు అనర్హం అంటారు కదా సార్. రాజ్యాంగం చుట్టూ ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. రాహుల్